అన్నయ్య అది దీనికి ఒక ప్రాబ్లం వచ్చింది. మన ప్రాబ్లమ్సే కాకుండా ఊరోళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తున్నాడా? అది కాదన్నయ్య, లవ్ ఫెయిల్యూర్, సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. ఎవ్వరు చెప్పినా మాట వినట్లేదు. అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. చూస్తుంటే జంజీ బ్యాచ్ లో ఉంది. కాలేజ్ గర్ల్ అన్నయ్య, ఇంజనీరింగ్ కూడా మొన్నే ఫినిష్ చేసింది. అయితే కన్ఫర్మ్ అన్ని దరిద్రాలు మొదలైతే అక్కడి నుండే. అతన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేసింది అన్నయ్య, కానీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. తను చెప్పడమే కానీ నువ్వేం మాట్లాడవా? జనాలపైన చిరాకొచ్చి అసలు ఎవరితో మాట్లాడాలనిపించలేదు. ఏంటి ఆడొక్కడ బ్రేకప్ చెప్పాడని మొత్తం జనాల మీద తీసుకొస్తుందా? అవును, కన్ఫర్మ్ పక్కా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనమాట. అయినా ఈ జంజీ బ్యాచ్ దేనికి లవ్ చేస్తారో ఎందుకు లవ్ చేస్తారో అర్థం కాదు. మేము సిన్సియర్ గానే లవ్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఏంటి కాలేజీలోనే? ప్రేమకి ఏజ్ తో సంబంధం ఏముంది? ఈ మాటలకి భయం వేసి జంప్ అయిపోయినట్టున్నాడు. సిన్సియర్ గా లవ్ చేయడం తప్ప? ఏజ్ కు తగ్గట్టు బిహేవ్ చేయడం తప్పు. కాలేజీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో ఆడికి అర్థమై సైడ్ అయిపోయాడు. నువ్వు సూసైడ్ దగ్గర ఆగిపోయావు. మాకు మెచ్యూరిటీ లేదని మీరెలా చెప్తారు? అంత మెచ్యూరిటీ లేకపోతే వాడి కోసం ఇల్లు వదిలేసి ఎందుకు వచ్చేస్తాను? అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో జంప్ అయింది, తర్వాత పోలీసులు వెతికి ఇంటికి తీసుకొచ్చారని అక్షయ్ చెప్తే విన్నాను. ఈ మైండ్ సెట్ తో ఇప్పటివరకు ఇంట్లో ఉన్నావంటే చాలా అద్భుతమని అనుకోవాలి. అన్నయ్య దీనికి లైఫ్ లో ఏదైనా సెట్ చేయన్నయ్య. చెరువు ఎండిపోయి చేపెడుతుంటే పేతొచ్చి పెప్సీ అడిగిందంట. నా లైఫే నేను సెట్ చేసుకోలేకపోతున్నానమ్మా. ఇంక ఈ అమ్మాయి లైఫ్ నేను ఎలా సెట్ చేస్తాను? అది కాదన్నయ్య, మోటివేషన్ కౌన్సిలింగ్ ఏదో ఒకటి ఇవ్వన్నయ్య, లేకపోతే అక్షయ్ బాధపడతాడు. చూడమ్మా, ఇది కౌన్సిలింగ్ తో సెట్ అయ్యే వ్యవహారం కాదు. ఖాళీగా ఉంటే అలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఏదైనా బిజీగా ఉండే స్పేస్ లో తోసేయండి. అయితే మన ఆఫీస్ లో ఏదో ఒక జాబ్ లో ఇంటర్న్ గా పెట్టించచ్చు కదన్నయ్య. మన మధ్య మన అబ్జర్వేషన్ లో ఉంటుంది కదా. చిన్నపిల్ల. అది ఆఫీస్ అనుకుంటున్నావా, మన ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నావా? మా లాంటి చిన్న వాళ్ళకి మీరే కదన్నయ్య దిక్కు.